ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక యోగి బీసీ వర్గానికి, ఆయన బీసీ కాదని కొందరు ఆల్రెడీ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఒరిజినల్ బీసీ జాబితాలో ఉండేటోళ్ళ దాంట్లో రెండు రకాలు ఉంటారు. ఈయన చేతి వృత్తులకు చెందినటువంటి వాడు, కులవృత్తి, గాంధ కులం, పైగా బీసీలో పట్ల అంకితభావం ఉన్నటువంటి నాయకుడు. ఎప్పుడు కలిసిన కృష్ణయ్యజీ ఆగే బడో ఫైట్ కరో అంటాడు. అంత అంకితభావం ఉన్నటువంటి వ్యవస్థ లోపల హక్కుల కోసం మీరు పోరాడండి, నా మద్దతు ఎప్పుడు ఉంటుందని వెన్నుదట్టి రేపెట్టటువంటి గొప్ప నాయకుడు మోడీ ప్రపంచంలోనే మోడీది ఈరోజు భారతదేశం యొక్క గుర్తింపు ఎప్పుడు వచ్చింది? మోడీ ప్రధాని అయిన తర్వాత భారతదేశం అగ్రదేశం వైపు పరిగెడుతున్నది. ఈరోజు ప్రపంచ దేశాల్లో మోడీజీకి ఏ విధంగా నిరాజనం పలుకుతున్నారు అమెరికాలో చూసాం. ప్రపంచంలో ఏ దేశంకి పోయినా మోడీజీకి నిరాజనం పలుకుతున్నారు, అడుగున స్వాగతం పలుకుతున్నారు. భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఖండాంతరాలు దాటి వెళుతుంది. ఒకప్పుడు భారతదేశం అంటే అమెరికాకి వెళ్ళి గోధుమలు, ఇంకో దేశంకి వెళ్ళి ఇంకో ఆహార వస్తువులతోటి ఆకలి చావులు తెచ్చిన దేశం కూడా పేరుండేది, అతిపేద దేశం ఉండేది. అటువంటిది ఈరోజు భారతదేశం ఇతర దేశాలకు సాయం చేసే దిశగా తీసుకుపోయినటువంటి ఘనత నరేంద్ర మోడీది. కాబట్టి అంతేకాదు, రాజకీయాల్లో అవినీతిని నిర్మూలించాలి, ప్రాచ్ఛాలన చేయాలి. రాజకీయాలంటే సంఘసేవ, రాజకీయాలంటే నిష్కామ కర్మ, ఏ ప్రతిఫలం ఆశించకుండా సమాజాన్ని అభివృద్ధి చేయాలి. సర్వే జన సుఖినో భవంతు అనేది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం. అంటే ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషంగా ఉండాలని. భారతీయ సంస్కృతిలో ఆరోగ్యము ఆనందం ఉన్నాయి రెండు. కాబట్టి అంత గొప్ప భారతీయ సంస్కృతికి పునర్వైభవాన్ని తీసుకురావడానికి మోడీ గారు, అమిత్ షా గారు, ప్రతి కార్యకర్త, బీజేపీ కార్యకర్తలందరూ కూడా భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా, ప్రపంచంలోనే అగ్రదేశంగా తీర్చిదిద్దాలని గొప్ప ఆశయంతో ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలి, ప్రతి ఒక్కరు పేదరికం నుంచి విముక్తి కావాలి, సబ్కా సాత్ సబ్కా వికాస్ ఈ నినాదంతో దూసుకుపోతున్నాడు. బీజేపీ పార్టీ బీసీల పార్టీగా మారిపోయింది. బీసీలకే నాయకత్వాన్ని ఇచ్చారు, మోడీజీకి నాయకత్వాన్ని ఇచ్చారు, ఉపరాష్ట్రపతిని బీసీలకు ఇచ్చారు, ఒక ట్రైబల్ లేడీని రాష్ట్రపతి చేశారు. ఏ పార్టీ అయినా 76 ఏళ్ళల్లో ఏ పార్టీ అయినా చేసిందా ప్రధానమంత్రిని? బీసీల యొక్క ఆశయం ఏమిటిది? మనం అందరం ఉద్యమాలల్లో ఈ దేశానికి బీసీ ప్రధాని కావాలని కోరుకున్నాం, ఉద్యమాలు చేసినాం, ఢిల్లీలో ధర్నాలు చేసినాం, వేలాది మందిని తీసుకుపోయి పార్లమెంటును ముట్టడించినాం, గతంలో అనేక ఉద్యమాలు చేసినాం. కానీ ఎవ్వరు స్పందించలేకపోయారు. బీజేపీ పార్టీ బీసీని ప్రధానమంత్రిని చేసిందంటే వాళ్ళ కులము వర్గం, పేద వర్గాల నుంచి వచ్చాడు, పేద కులం నుంచి వచ్చాడు. కాబట్టి మోడీ యొక్క నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు, ఒక యోగి, ఒక ఆస్తి లేదు, కుటుంబం లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, మొత్తం భారతదేశ ప్రజలైన ఆస్తి అనేటటువంటి గొప్ప యోగి మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి కావడము భారతదేశం యొక్క అదృష్టం. అట్లాంటి మోడీ నాయకత్వంలో దేశమంతటా మోడీ హవా నడుస్తుంది. తెలంగాణలో కూడా వచ్చే రాజ్యం బీజేపీదే. కాబట్టి తప్పనిసరిగా ఈ పట్టభద్ర నియోజకవర్గం, టీచర్ల నియోజకవర్గం ఎన్నికల లోపల మన బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బీజేపీ పార్టీ శకం మీరు చూశారు, మొన్న మహారాష్ట్రలో ఎట్లా ప్రజలందరూ తీర్పిచ్చారు, హర్యానాలో ఎట్లా తీర్పిచ్చారు, అదేవిధంగా ఢిల్లీలో ఎట్లా తీర్పిచ్చారో అందరు రియలైజ్ అయ్యారు ప్రజలందరూ. ఈరోజు రాజకీయాలంటే స్వలాభం అనేది దాంతో బ్యాడ్ కల్చర్ వచ్చింది. అటువంటి దాన్ని మోడీజీ రాజకీయాలకే నిర్వచనం మార్చాడు. సంఘసేవ, దేశంలో పేదరికం నిర్మూలించడము, అందరు సుఖంగా సంతోషంగా ఉండడము, ఇది ధర్మభూమి, కర్మభూమి భారతదేశం. అట్లాంటి పూర్వభావాన్ని తీసుకురావాలి. ఇక్కడ రాముడు పుట్టిన, ధర్మరాజు పుట్టినటువంటి దేశం ఇది. అందుకే ప్రజలందరూ సుఖంగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ పేదరికం లేనటువంటి దేశంగా, ప్రపంచంలో గుర్తింపు పొందే దేశంగా భారతదేశాన్ని పెంచాలనేటువంటి తపన ఉన్నటువంటి వాడు, రాజకీయాలలో అవినీతిని ప్రచారం చేసినటువంటి గొప్ప యోగి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అడుగడుగున స్వాగతిస్తున్నారు ప్రజలందరూ.
గుండెల్లో కొట్టుకుంటున్నాడు మావాడు మోడీ అని. గుడిసెలు ఉన్నోళ్ళు కూడా మోడీని, గుడిసెలు ఉన్న నుంచి బంగ్లా దాకా, బంగ్లాలో ఉన్న వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, ప్రధానమంత్రి ఇంత నిజాయితీపరుడు ఉండాలి, రాజకీయాల్లో నిజాయితీ ముఖ్యం, నీతి నియమాలు ముఖ్యం అని బంగ్లాలో ఉన్నోళ్ళు. గుడిసెలు ఉన్నోళ్ళు మాకు తిండి పెడుతున్నాడు, మా పేదరికాన్ని నిర్మూలించి చర్య తీసుకుంటుందని పేదవాని నుంచి పెద్దల వరకు అందరికీ మోడీ జిందాబాద్ అంటున్నారు. ఇట్లాంటి తరుణంలో తెలంగాణ ఉద్యమాల గడ్డ, అనేక పోరాటాల చరిత్ర ఉన్నటువంటి గడ్డ, ఈ గడ్డలో ప్రజలందరూ మార్పు కోరి బీజేపీ వైపు అడుగులు వేస్తూ పరుగులు తీస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో టీచర్లు, నిరుద్యోగ యువకులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. పార్టీ ద్వారా ఏదైనా ప్రభావితం చేస్తాం. ఢిల్లీ ప్రజలందరూ ఎట్లా చేశారు, పార్టీ ముఖ్యమని చెప్పి తీర్పిచ్చారు. బీజేపీ పార్టీ ఉంటే మా అందరి బతుకులు బాగుపడతాయి, మారుతాయి. 10 ఏళ్ల కాలం లోపల ఢిల్లీ ముఖ చిత్రాన్ని మారిపోతుంది. గతంలో పాలించిన వారంతా మాకు కాలుష్యం అయిపోయింది. ఢిల్లీ పేదరికం నిర్మూలించలేకపోయారు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంటే కేంద్రం నుంచి బడ్జెట్ వస్తాయి, నిధులు వస్తాయి, సపోర్ట్ దొరుకుతుంది. ఒకవైపు మోడీ లాంటి నాయకుడితోటి ఇక్కడ కూడా సమర్థవంతమైన నీతివంతమైన నాయకత్వం పెరుగుతుంది. పాలన లోపల చాలా సమర్థవంతులు నిజాయితీపరులను తీసుకొచ్చేటందుకు ఆయన పద్ధతి ప్రకారం తీసుకొని వస్తున్నాడు. ఒక సామాజిక సామరస్యం చెడిపోకుండా ఒక పద్ధతి ప్రకారం సమాజంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు మోడీజీ శ్రీకారం చుడుతున్నాడు. దీన్ని మనం అందరం స్వాగతించాలి. ప్రతి ఒక్కరి మీద మన మీద సాంఘిక నైతిక బాధ్యత ఉంది. ఒక వ్యవస్థ నిర్మాణం లోపల విద్యావంతులు మేధావులందరూ మోడీ ముఖం చూసి ఓట్లు వేయవలసిన అవసరం ఉంది.